మన పవన్ దుర్గా నర్సరీ ఉప్పల్ హైదరాబాద్లో అయితే మాత్రం ఇంకొక బండి అయితే దిగుతుంది మామ. ఇదైతే కడి నుంచి అయితే వచ్చింది. మొత్తం అన్ని కూడా అవుట్డోర్ మొక్కలు వచ్చినాయి. పెద్ద సైజ్ మొక్కలు అయితే వచ్చినాయి మామ. మన దగ్గర పెద్ద సైజ్ మొక్కలు అయితే చాలా వరకు అయిపోయినాయి. అందుకని చెప్పి ఈ బండి మొత్తం కూడా అవుట్డోర్ షో మొక్కలు పెద్ద సైజ్ మొక్కలు అయితే మాత్రం దింపుతుంది అనమాట. ఫాక్స్ స్టైల్ వచ్చినాయి, మిర్చిమిల్లి గ్రీన్ వచ్చినాయి, మిర్చిమిల్లి గోల్డ్ వచ్చినాయి, చైనా బాక్స్లు వచ్చినాయి, నికోడియాలు వచ్చినాయి, అలాగే స్టార్ లైట్లు వచ్చినాయి. ఇదైతే చూడండి మామ ఎంత బాగుందో. అరేకా ఫామ్లు అయితే 25లో అయితే వచ్చినాయి. ఈ అరేకా ఫామ్ 25లో అయితే మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ అయితే వచ్చింది మామ. మన నర్సరీలో అయితే మొక్కలు అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. వీటితో పాటు కానీ కొన్ని ఇండోర్ మొక్కలు కూడా వచ్చినాయి మామ. కళాతిలుటీలు అయితే 18 సైజ్ మొక్కలు అయితే వచ్చినాయి. కళాతిలుటీలు అయితే మన దగ్గర చాలా బుష్ అయితే ఉన్నాయి. అయితే నికోడియా మొక్కలు కూడా మళ్ళీ స్టాక్ అయితే వచ్చింది మామ. మన దగ్గరికి రెడ్ ఫామ్లు కూడా వచ్చినాయి. రెడ్ ఫామ్లు కూడా మన దగ్గర 18 సైజ్ మొక్కలు అయితే రెడ్ ఫామ్లు ఉన్నాయి. ఇవాళ బండి మొత్తంలో ఈ ఫ్లవర్ మొక్కలు అయితే మాత్రం చాలా అందంగా అయితే ఉన్నాయి మామ. చాలా బుషిగా అయితే ఉన్నాయి. ఫ్లవర్లు అన్ని కూడా కిందకి వేలాడుతూ అయితే మొక్క అయితే మాత్రం చాలా అందంగా ఉంది. ఈ మొక్క పేరు ఏంటో తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి మామ. నేనైతే పేరు అయితే మర్చిపోయాను, అందుకే నాకు తెలియదు. మీకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఈ మొక్కలు అయితే మన నర్సరీలో 4 అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి మామ. మన నర్సరీకి కడియం నుంచి బండి వచ్చిన ప్రతిసారి కూడా మిర్చిమిల్లి గోల్డ్ మొక్కలు అయితే మాత్రం కంపల్సరీగా ఒక 30 మొక్కలు అయితే కంపల్సరీ దిగుతానే ఉంటాయి మామ. మన నర్సరీలో చాలా స్పీడ్ గా అయితే మన దగ్గర మిర్చిమిల్లి గోల్డ్ మొక్కలు అయితే వెళ్తా ఉంటాయి. ఈ మిర్చిమిల్లి గోల్డ్ అయితే క్వాలిటీ అయితే మాత్రం ప్రతిసారి కూడా చాలా బాగా అయితే మన నర్సరీలో అయితే దిగుతూ ఉంటుంది అనమాట. ఈ కూడా కావాల్సి వస్తే మన పవన్ దుర్గా నర్సరీ ఉప్పలకైతే రండి మామ. ఇది వ్యాపారం.